దేవుడి శక్తి నిజమా? సభలో అందరి ముందు అవమానించబడిన ద్రౌపది చివరికి ఎవరూ తనను రక్షించరని అర్థం చేసుకుంది. ఆమె తన చేతులను పైకి ఎత్తి శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించింది. ఆ సమయంలో ఒక అద్భుతం జరిగింది. దుశ్శాసనుడు ఆమె వస్త్రాన్ని లాగుతున్నాడు, కానీ అది ఎప్పటికీ ముగియలేదు. ఎంత లాగినా వస్త్రం ఇంకా వస్తూనే ఉంది. అది కృష్ణుడి దివ్యశక్తి అని చెబుతారు. ఇది కేవలం ఒక అద్భుతం మాత్రమే కాదు, ధర్మం ఎప్పటికీ ఓడిపోదని సందేశం. ఇక్కడ ఒక సెకండ్ ఆలోచించండి. మీరు ఈ పరిస్థితిలో ఉంటే ఏమి చేసేవారు? ఇలాంటి మహాభారత కథలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్కి చాలా థ్యాంక్స్. ఆ రోజు తర్వాత ఈ యుద్ధం తప్పదని అందరికీ తెలిసిపోయింది. డే 4లో ఏమీ జరిగింది తెలుసుకోవాలంటే ఫాలో అవ్వండి.